వృత్తిపరంగా జెలసీస్ అనేవి ఎక్కువ ఉండేవి కాదు, కానీ ఈ మధ్య వృత్తిపరంగా జెలసీస్ పక్కన పెడితే పర్సనల్గా వెళ్తున్నారు అండ్ అమ్మాయిల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. సో దీనిపైన మీకు పైన కేసు కూడా పెట్టినట్టు రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, దానిపైన మీరు ఏం స్పందిస్తారు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అంటే ఇది ఇది ఎప్పుడైతే మన రాష్ట్ర విభజన జరిగినాయో, ఏదైతే ఆంధ్ర తెలంగాణ ఆ టైంలో మూతి మీద ఎంటికలు కూడా మంచిగా రాని బచ్చగానివి, మరి ఇసంటి పెద్ద పెద్ద దందాల్లో ఉంగిలి పెడతారా? నాన్ మెంబర్స్లో ఆడేసేవాళ్ళు, కార్డు లేని వాళ్ళందరూ ఆడేసేవాళ్ళు, ఎక్కడంటే అక్కడ జరిగేది. అప్పుడు నాకు యూనియన్ నుంచి ఫోన్ వస్తే నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి బాధపడితే, సరే ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళని కూడా మన యూనియన్లో పిలుద్దాం అని చెప్పి అక్కడ. అన్నయ్య చాలా తెలివైనవాడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పోయి వెళ్ళి ఒక కెమెరామెన్ గారితో మాట్లాడి, సార్ ఇది నాన్ మెంబర్స్ కరెక్ట్ కాదు, ఇది మీరు చేస్తే మీరు చేయండి కాదంటలేదు, బట్ ఫ్యూచర్లో మాతో పని చేయాలన్నా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి మీ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు కార్డ్ హోల్డర్స్ కాదు అని చెప్పి తెలిసిన కెమెరామెన్ సరదాగా మాట్లాడుకుని వచ్చేసాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. మిగతా యూనియన్స్ ఏదైతే అక్కడ చేశారో వాళ్ళు పోయి అమ్మాయిని గుంజారు, అది గుంజారు అని చెప్పి అన్ని కేసులు వేసి చేశారు. మాకు కూడా తెలియదు. జస్ట్ ఆ సిఏ కూడా పిలిచారు, అని కూర్చోబెట్టారు. మాస్టర్ మీ సాంగ్స్ బాగుంటాయి, మీ ఇది బాగుంటుంది, మీ డీలో ఇలా బాగుంటారు, మీరు ఇలా చేస్తారన్నారు. అవునా అని బిర్యానీ కదా, మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. దాని తర్వాత కట్ చేస్తే, సార్ మీరు అరెస్ట్, సార్ మీరు జైలుకి వెళ్ళాలా అన్నాడు. నాకే అర్థం కాల. కూడా జైలుకి వెళ్ళిపోతే సినాదారాలు వచ్చి ప్రసాదాలు పెడతారా? కుర్రాడి ఇడికి తెలీదు, పెద్ద నువ్వు చెప్పి తప్పించుకోవద్దు. నాతో పాటు మిగతా మాస్టర్లు 6 మాస్టర్లు ఉన్నారు. పాపం చాలా బాధ వేసింది. అది వాంటెడ్లీ చేశారని అనుకుంటారా? భగవంతుడా, అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? అనవసరమైన తప్పు. సరే నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక్కడ ఉన్నాయి సీసీ కెమెరాస్ లేవు. ఓకే, ఎవరిని తిట్టినట్టు కానీ అరిచినట్టు కానీ నాకు ఏ ప్రూఫ్స్ ఉందని చెప్పండి, ఒక్క ప్రూఫ్ చూపించమని చెప్పండి నాకు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ప్రూఫ్ చూపించి ఏమైనా చేసుకోమని చెప్పండి. సో ఏ ప్రూఫ్స్ లేవు. అనవసరంగా ఇది కొంతమందికి డబ్బులు తినిపించి మా మీద ఇది చేసి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఈ మెయిన్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారు కదా, వీళ్ళు మిగతా మాస్టర్లు ఉన్నారు, ఈ లోపలికి వెళ్తే ఆ యూనియన్ అనేది పోతుంది అని నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. అవునా? అబ్బా, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందో గానీ. ఒక యూనియన్ గొడవలు ఇది ఏమి ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి అమ్మాయిలకి మనం అనవసరంగా ఆరోపణలు చేశారు. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. బట్ ఎవరైతే అమ్మాయిలతో మాట్లాడిపించారో ఫోన్లో వీళ్ళు, ఆ అమ్మాయికి మా యూనియన్లో కార్డు ఇచ్చారు. చాలా చాలా రోజులు వర్క్ చేసింది ఆ అమ్మాయి, మొన్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అన్నీ ఉన్నాయి, బట్ ఆ కేసు మాత్రం. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి థ్యాంక్ యూ.